అస్సలాముఅలైకుం ఎవ్రీవన్. ఇవాళ వచ్చేసి కార్న్ పులావ్ ఎలా చేయాలో చూపిస్తాను మీకు. సో దీనికి వచ్చేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే కార్న్ సీడ్స్ని పక్కకు పెట్టుకున్నాము. టమాటోస్ కూడా పక్కకు పెట్టుకున్నాము. రైస్ ఆల్రెడీ కడిగేసి నానబెట్టుకున్నామండి. సో ఫస్ట్ అయితే నేను ఒక కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో ఆయిల్, గీ యాడ్ చేసేసుకొని దీంట్లో మనం చెక్క, లవంగా, యాలక్కాయ, మళ్ళీ ఆకు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకొని ఉల్లిపాయలు మంచి కలర్ అంటే గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చే వరకు కూడా కొంచెం కలర్ షేడ్ అయ్యే వరకు కూడా కుక్ చేసుకోవాలండి. సో ఉల్లిపాయలు మంచి కుక్ చేసుకుంటే రైస్ అనేది బాగా కుక్ అవుతుంది. రైస్ అనేది మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. సో అది కుక్ అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకొని కూడా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇదంతా, లేదంటే మాడిపోతుందండి మసాలా వేసిన దగ్గర నుంచి. సో లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మంచిగా ఉంటుంది, అడిగంటిపోదు. సో ఇలా కుక్ అవుతూ ఉండగానే మన కార్న్ సీడ్స్ని ఆల్రెడీ తీసి పక్కకు పెట్టుకున్నాం కాబట్టి దాన్ని నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని వాటర్ స్ట్రెయిన్ చేసుకోండి. సో ఇది కుక్ అవుతూ ఉండగా ఈ కార్న్ సీడ్స్ని కూడా దీంట్లోనే యాడ్ చేసేసుకోవాలండి. సో ఈ కార్న్ సీడ్స్ని వాటర్ లేకుండా దీంట్లో యాడ్ చేసేసుకొని ఈ మసాలా అంతా కూడా వాటికి పట్టే వరకు కూడా ఫస్ట్ మసాలాను అయితే పచ్చి స్మెల్ పోయే వరకు కుక్ చేసుకోండి. ఆ తర్వాత పచ్చి స్మెల్ పోయిన తర్వాత దీంట్లో కార్న్ వేసుకొని కుక్ చేసుకోండి. కార్న్ వేసుకొని కుక్ చేసుకున్నాక కార్న్ కూడా మంచిగా ఈ మసాలా అంతా కార్న్కి పట్టే వరకు కూడా మీరు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి దీన్ని. ఈ లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత మీరు మంచిగా అడుగంటిపోకుండా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్న తర్వాత దీంట్లో కార్న్ కూడా మంచి కుక్ అయిపోయింది అంటే మసాలా అంతా పట్టేసింది, మసాలా కూడా కలర్ చేంజ్ అయింది అనుకుంటే దీంట్లో టమాటోస్ కూడా యాడ్ చేసేసుకోండి. టమాటోస్ కూడా యాడ్ చేసేసుకొని దీంట్లో మీరు కొత్తిమీర, పుదీనా ఉంటే కూడా యాడ్ చేసేసుకోండి. నేను కరివేపాకు యాడ్ చేశాను. సో ఈ టమాటా కూడా కుక్ అయిన తర్వాత దీంట్లో మనకి నీళ్ళు, మన బియ్యంకి గ్లాస్ బియ్యంకి గ్లాసున్నర నీళ్ళు అండి. సో అట్లాగే యాడ్ చేసేసుకొని మంచిగా ఒకసారి అంతా కలిపేసుకొని సాల్ట్ కూడా వేసేసుకోండి. లిడ్ పెట్టుకుని కుక్ చేసుకోండి. కొంచెం నీళ్ళు కొంచెం మరిగినాక దీంట్లో ఎసరు వచ్చేస్తుంది. ఎసరు వచ్చినాక దీంట్లో మీరు ఏదైతే రైస్ తీసుకున్నారో ఆల్రెడీ వాష్ చేసి పక్కకు పెట్టుకున్నారో వాటర్ తీసేసుకొని రైస్ అంతా దీంట్లో యాడ్ చేసేసుకోండి. బియ్యం అంతా యాడ్ చేసుకున్నాక మీరు అన్నీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. దీంట్లో నేను బిర్యానీ మసాలా, ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. 2 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలండి. 2 విజిల్స్ వచ్చినాక ఆవిరిపోయినాక లిడ్ ఓపెన్ చేసుకొని రెడీ టు సర్వ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవాళ కొత్తగా గులాబ్ జామ్ ట్రై చేశానండి. సో ఇది వచ్చేసి గులాబ్ జామ్ నేను బ్రెడ్తో స్టార్ట్ చేశాను. నార్మల్ బ్రెడ్ తీసుకున్నాను, దాన్ని మిక్సర్లో వేసేసి దాన్ని చిన్న అంటే కంప్లీట్గా పౌడర్ లాగా మిక్సర్ పట్టేసుకున్నానండి. దీంట్లోకి పౌడర్ మన మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఒక చిన్న 10 రూపీస్ ప్యాకెట్ ఏమో. అటు బ్రెడ్ స్లైసెస్కి ఒక చిన్న మిల్క్ ప్యాకెట్ తీసుకున్నాను. దాంట్లో పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాము. దీంట్లోకి మిల్క్ యాడ్ చేసుకుంటూ మనం దీన్ని మంచిగా డోలా ప్రిపేర్ చేసుకోవాలండి. సో ఇది ఎక్కువ మిల్క్ ఏం పట్టలేదండి, ఎక్కువ మొత్తం పోసేయద్దు, చూసుకుంటూ కలుపుకుంటూ పోసుకోండి. డో చాలా త్వరగా ప్రిపేర్ అయిపోతుంది, ఎక్కువ మిల్క్ కూడా పట్టదు. సో మంచిగా డో ప్రిపేర్ అయిందిగా దీన్ని ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చేద్దాము. రెస్ట్ ఇచ్చిన తర్వాత చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకుందామండి. నాకు ఇక చూస్తే ఎంత మిల్క్ మిగిలిపోయింది, పక్కకు పెట్టేసుకుందాం అది. సో కడాయిలో ఆయిల్ పెట్టేసుకొని ఇవన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ బాల్స్ని కూడా దాంట్లో వేసేసుకోండి. మాటికి తిప్పొద్దండి. సో కొంచెం కదిలిస్తూ ఉండండి అలాగా, అంతేగాని తిప్పేసుకోవద్దు. మంచిగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చే వరకు కూడా వీటిని కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్నాను నేను. సో మంచిగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత ఒక సైడ్లో నేను 2 బ్రెడ్ స్లైసెస్కి 1 కప్ ఆఫ్ షుగర్ తీసుకున్నానండి. సో షుగర్ తీసుకొని షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకున్నాము. 1 కప్పు షుగర్కి 1/2 కప్పు వాటర్ పోసుకొని షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకుంటున్నాం ఒక సైడ్ నుంచి. ఇక్కడ చూస్తే బాల్స్ అనేది మంచి కలర్లో వచ్చేసినాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోకుండా అదే స్టవ్లో కడాయి పక్కకు పెట్టేసుకొని మన షుగర్ సిరప్కి గిన్నె పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ స్ట్రెయిన్ అయ్యే వరకు ఈ సైడ్ పెట్టేసుకుందాము. ఎలాగో కూల్ డౌన్ అయిపోతాయి ఈ లోపు అవి కూడా.
ఈలోపు ఈ కడాయిని పక్కకు పెట్టేసుకుందాం మనము. ఈ కడాయిని పక్కకు పెట్టేసుకొని ఇదే స్టవ్ ఫ్లేమ్ మీద మనం వేరే చిన్న గిన్నె పెట్టేసుకుందాము. దీనికి షుగర్ సిరప్ రెడీ చేసుకోవడం కోసం. సో ఈ గిన్నె పెట్టేసుకొని ఒక కప్పు ఆఫ్ షుగర్ తీసుకున్నాను నేను. ఆ కప్పు షుగర్కి ఒక కప్పు వాటర్ అనేది హాఫ్ కప్పు అనేది వాటర్ తీసుకున్నాను. అది నేను 2 బ్రెడ్ స్లైసెస్ మాత్రమే తీసుకున్నానండి. సో ఆ కప్పు ఆఫ్ షుగర్ తీసుకొని దాంట్లోకి హాఫ్ కప్పు వాటర్ పోసుకొని షుగర్ డైల్యూట్ అయ్యే వరకు కూడా మంచిగా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటున్నాను నేను. సో డైల్యూట్ అయ్యే వరకు కుక్ చేసుకుందాం దీన్ని. ఇది కుక్ చేసుకున్న తర్వాత ఈలోపు మనం క్యాండమన్ అంటే యాలక్కాయ పొడిని దంచి పెట్టుకుందామండి. యాలక్కాయ పొడిని దంచి పెట్టేసుకొని ఈ కొంచెం షుగర్ సిరప్ అంతా కరిగిపోయి మంచిగా ఒక థిక్ కన్సిస్టెన్సీ ఫామ్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు యాడ్ చేసేసుకోండి. ఇది టైం పడుతుంది షుగర్ సిరప్ కరిగిపోయి మళ్ళీ మనకి థిక్ కన్సిస్టెన్సీ రావడానికి. సో ఈ బాల్స్ అనేది నార్మల్ బాల్స్ అంటే మన బయట దొరికే ఏంటది గులాబ్ జామ్ ఫ్లేవర్ అనేది మంచి ఫ్లేవర్ అనేది వచ్చిందండి. సో టేస్ట్ కూడా చాలా బాగుంది. సో మీరు ఒకసారి ట్రై చేస్తే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఫస్ట్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, నేను ఇలాచి యాడ్ చేసేసుకున్నాను దీంట్లో. ఇప్పుడు మనం ఇంకొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చూసుకొని, సో గులాబ్ జామ్కి ఏ టెక్స్చర్ వస్తే తెలుస్తుంది కదండి. మరీ అంత థిక్గా తీగపాకం రాకూడదు, అలానే మరీ లూజ్గా ఉండకూడదు. నేను హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకున్నాను. ఇప్పుడు అంతేనండి. కొంచెం పాకం వచ్చేలా ఉంటే చాలు. ఈ బాల్స్ అన్నీ దాంట్లో వేసేసుకుందాము. కొంచెం పాకం వేడిగా ఉండగానే నేను వేసేసుకున్నానండి. సో మీరు చల్లగా అయిన తర్వాతైనా వేసుకోవచ్చు, లేదా బాల్స్ వేడిగా ఉన్నప్పుడైనా వేసుకోవచ్చు. సో ఇదంతా పాకం అంతా వాటికి పట్టడానికి ఒక 10 to 20 మినిట్స్ టైం పట్టేస్తుంది కాబట్టి వీటిని సైడ్ పెట్టేద్దామండి. సో అంతేనండి, రెడీ. మంచిగా కలర్ వచ్చినాయి చూసారు కదండి. మంచిగా టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేస్తే నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.